Hello. Morgen. Guten Morgen. Bye. Rapper भी लगी. నడవండి Lashi. చల్లగా ఆలస్యం. హలో. వర్షానికి ఎంత చల్లగా ఉంటుందో మళ్ళీ అంతే వేడి కూడా. బాక్సా? ఎందుకు బాక్స్? ఎందుకు బాక్స్ చెప్పు. నేను రెడీ అయి పొద్దున్నే వస్తే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, మనం కిండర్ గార్డెన్కి వెళ్తున్నావా, ఎక్కడికైనా వెళ్తున్నావా అని అడుగుతుంది. కిండర్ గార్డెన్కి వెళ్తున్నాం అందరం అంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది నన్ను. ఆఫీస్ కంటే నువ్వు ఆఫీస్కి కూడా వెళ్తావా అని అడుగుతుంది. నేను నాన్న ఆఫీస్కి వెళ్తాను, ఓకేనా? యా, వచ్చేస్తా మళ్ళీ నాన్నతో పాటు, ఓకేనా? నాన్న కూడా వస్తారు. నాన్న ఆఫీస్లో అమ్మకి చిన్న పని ఉంది, వస్తుంది, ఓకే? యా, నువ్వు దక్షిత్ కిండర్ గార్డెన్కి వెళ్ళండి. ఇప్పుడు నీకు ఎందుకు వచ్చింది ఆ డౌట్ అమ్మ ఎక్కడికి వెళ్తుందని? అమ్మకి ఆఫీస్ లేదమ్మా, నాన్న ఆఫీస్లో చిన్న పని ఉంటే వెళ్తున్నాను. చిన్న పని అంటే ఏదో డాక్యుమెంట్స్ మీద సైన్ పెట్టాలంట, అది ఓకేనా? క్లియర్ అయ్యావా? ఎన్ని డౌట్లు వస్తాయో. నాన్న ఆఫీస్ అంటే ఎక్కడ ఉంటుంది? ఐకే ఉంటుంది. ఐకే ఉందా? హాన్బాగ్ తెలుసా? హాన్బాగ్ తెలుసు కదా నీకు, నాన్న షాపింగ్ అక్కడ ఉంటుంది నాన్న ఆఫీస్. అయిపోయినాయా? ఇంకేమన్నా ఉన్నాయా? ఇంకేం లేవా? ఇంకేమున్నాయి చెప్పు, అడుగు. దక్షిత్ నువ్వు వెళ్ళి ఈరోజు ఫ్రూట్స్ డే కదా మీకు, చీజ్ తింటావు. ఎప్పుడు ఇష్టము? అవును. ఇంకేమి ఇష్టం నీకు? ఇష్టం కాదంట శమ, ఇష్టం. ఇంకేమి ఇష్టం నీకు? ఇంకేమి ఇష్టం? స్ట్రాబెర్రీస్ ఉంటాయి, కుకుంబర్ ఉంటాయి. ఇష్టం. అవును ఇష్టం. చూడు ఆకులన్నీ ఎలా రాలిపోయి మొత్తం నాశనం అయిపోయి చెట్లన్నీ. సో యా, కిండర్ గార్డెన్ వచ్చేసింది. అబ్బబ్బబ్బా, రోడ్లన్నీ పాడైపోయాయి. ఫ్రంట్ పెట్టు బుజ్జి, ఫ్రంట్ పెట్టు. ఆ ఫ్రంట్ పెట్టచ్చు. దక్షి చూస్. సో యా, ఫైనల్లీ దింపేశాను అషిని. ఇప్పటికీ అంటే ఫ్యూ డేస్ నుంచి వెళ్తుంది ఫుల్ టైమ్. మార్నింగ్ మాకు వీలైన దాన్ని బట్టి 8 or 8:30 అలా డ్రాప్ చేస్తాం. 8 to 2 అనమాట. మార్నింగ్స్ మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, అంటే నువ్వు నాతో ఉండు రా అని అడుగుతుంది. బట్ ఓకే, బాగానే ఉంటుంది, అలవాటు అయింది. అండ్ దానికి ఎన్ని డౌట్లు. నేను రెడీ అయ్యి బ్యాగ్ వేసుకొని వస్తే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి ఇవన్నీ అడుగుతుంది. దాన్ని తీసుకెళ్లకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని డౌట్లు దానికి. సో ఈరోజు సోలో షాపింగ్కి వెళ్తున్నా కదా బుజ్జి. తనకి వర్కింగ్ డే, సో నన్ను డ్రాప్ చేస్తారు అక్కడ. అండ్ కొన్ని తెచ్చుకోవాల్సినవి ఉన్నాయన్నమాట. నాకు కూడా కొంచెం టైం దొరుకుతుందని మా హస్బెండ్ ఇలా ప్లాన్ చేశారు కదా బుజ్జి. చాలా కొనుక్కున్నా, నా కోసం ఏం చేసుకోనిలే, ఇందుకోసమే కొన్ని కావాల్సినవి ఉన్నాయన్నమాట, తీసుకుందామని వెళ్తున్నాము. అండ్ క్లైమేట్ కూడా కొంచెం బాగుంది. నాకు కూడా కొంచెం చెప్పాను ఈ మధ్య కొంచెం ఇండియా మీద ఎక్కువ లాగుతుంది అనమాట, అటు ఇటు. సో ఏదో అలా టైం పాస్. అండ్ ఈ వీకెండ్ బయటికి వెళ్ళే ప్రోగ్రామ్ ఏం లేదు. సాటర్డే ఇండియా నుంచి ఫ్రెండ్స్ వస్తున్నారు, సో వాళ్ళు ఉంటారనమాట. కొంచెం ఆలస్యం చల్లగా ఏసీ వద్దు వచ్చి. సో సాటర్డే అంతా అలా అయిపోతుంది. మార్నింగ్ అంతా కొంచెం పనులు, కుకింగ్ అవన్నీ. అండ్ సండే వాళ్ళు వెళ్ళాక కొంచెం పనులు అవి చేసుకోవాలి. అందుకని ఇంకా ఈరోజు ఫ్రైడే అనమాట, ఈరోజు ప్లాన్. చూద్దాం ఎలా జరుగుతుంది, ఏం తీసుకుంటున్నాను ఏంటి అనేసి. అండ్ ఈ మధ్య ఒక 1 వీక్లో ఒక 1 డే వ్లాగ్ చేసి ఉంటాను హార్డ్లీ, అంతే. వీడియోస్ కూడా కొంచెం తగ్గించాను.
నాకేంటంటే నాకు మూడ్ బాగుండి అంత మంచిగా ఉన్నప్పుడు ఎక్కువ షూట్ చేస్తాను, లేకపోతే ఎక్కువ షూట్ చేయడానికి ఇష్టపడను నేను. ఎందుకంటే నేనే అలా ఉండి అంటే కంప్లీట్ సాడ్గా అలా ఏం అయిపోను కానీ బట్ స్టిల్ నాకు అలా లో మూమెంట్ ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ ఎవరితోనైనా మాట్లాడుకోవడం అలా చేస్తూ ఉంటాను అనమాట. అంటే బాగా మాట్లాడే వాళ్ళతో ఫోన్ చేసి కొంచెం చిట్ చాట్ చేస్తూ ఉంటాను, అలా టైం పాస్ చేస్తాను. సో వీడియోస్ అవి అప్పుడు పెద్దగా ఏం షూట్ చేయను, ఎందుకంటే నా సాడ్నెస్ని మీకేం పంచుతాను నేను. మంచిగా ఉంటే మీరు కూడా చూడడానికి ఎంజాయ్ చేస్తారు కదా. సో అది కూడా ఎందుకు చెప్పాలో మూమెంట్ అంటే ఉంటాయి, నాకు కూడా ఉంటాయి అలాంటివి. బట్ స్టిల్ ఐ కోప్ అప్ అనమాట సంభవం. ఎందుకంటే నేను అలా కంప్లీట్ డల్ అయిపోతే పిల్లల్ని చూసుకున్నప్పుడు విసుగొచ్చేస్తుంది. అవన్నీ అవ్వకూడదంటే నేను కొంచెం ఎనర్జెటిక్గా ఉండాలి కదా డాడీ. మమ్మీలు తప్పదు కదా. యా, సో ఫస్ట్ అయితే పెట్రోల్ కొట్టించుకొని అప్పుడు స్టార్ట్ అవుతాం. పొద్దున్నే షాప్స్ కూడా వెళ్ళేటప్పుడు తీస్తారు లేదో తెలీదు. ఇప్పుడు వార్స్ జరుగుతున్నాయిగా, ఏదన్నా అయితే ఫస్ట్ ఇంపాక్ట్ ఫ్యూయల్ మీద పడుతుంది. అసలు లాస్ట్ టైం కూడా భయంకరంగా పడిపోయింది. అండ్ మా ఇంటికి హీటింగ్ కూడా అలాగే అప్పుడే కొట్టించాం కరెక్ట్గా. మేము బుక్ చేసాం లక్కీగా, వెంటనే బాగా పెరిగింది కదా, చాలా పెరిగింది. అది తక్కువ కూడా కాదు, ఇక్కడ మనం హీటింగ్ కోసం కొట్టించాలంటే 2-3 lakhs అలా కొట్టించాలన్నమాట. అదేలే ఇయర్కి. సో ఆ ఇయర్ కంటే అది ఎంత యూస్ చేస్తే అంత అనమాట. అండ్ లక్కీగా మేము వింటర్ అయిపోయే టైంకి కొట్టించాము. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆ వింటర్ టైంలో మ్యాక్సిమం కన్జ్యూమ్ చేసేస్తాము, ఫ్లోర్స్ ఎక్కువ కదా. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కొట్టించాలన్నమాట. అలా ఇయర్లీ వన్స్ అవుద్ది, సమ్మర్లో యూస్ చేయం కాబట్టి ఎక్కువ, దానివల్ల అనమాట. సో ల్యాక్స్లో కొట్టించినప్పుడు ఆ డిఫరెన్స్ బాగా తెలుస్తుంది మనకి. మేము బుక్ చేసిన 3-4 daysకో ఏమో బాగా పెరిగిందని, అప్పుడు వార్ జరుగుతుంది కదా దుబాయ్లో, అక్కడ ఆ టైంలో అనమాట జుమ్మని పెరిగినాయి ప్రైజెస్ ఒకసారి. థ్యాంక్ గాడ్ ఇదే ఫస్ట్ టైం అనుకుంటా అలా అవ్వడం అని అనుకున్నాను. అంటే లైక్ ఎప్పుడు హైలోనే కాకుండా ఈ టైంలో కూడా. ఇప్పుడు పెట్రోల్ ఇవన్నీ అయితే తప్పదు కాబట్టి ఇంకెప్పటికప్పుడు కొట్టించుకోవాలి. కార్ యూసేజ్ మాది చాలా ఎక్కువ ఉంటుంది. అంటే తను ఆఫీస్కి వెళ్ళి రావడం ఇదంతా కంప్లీట్గా కారే కదా. సో డైలీ యూసేజ్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో తను ఎప్పుడు ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటారు. ఫుల్ ట్యాంక్ కొట్టించుకుని అది అయిపోయాక సో కార్ కన్జంప్షన్ అయితే చాలా ఎక్కువే ఉంటుంది. తను అదే ఆలోచిస్తున్నారు అనమాట, ఆల్టర్నేటివ్ వేస్. సమ్మరే కదా, సైక్లింగ్ తీనా, సైకిల్ మీద వెళ్ళినా అంటే ఇమీడియట్గా లేవు. బస్సు ట్రైన్స్లో అయితే ఆల్మోస్ట్ 1 hourకి వెళ్తారనమాట ఆఫీస్కి. కార్లో అయితే 15-20 minutesలో వెళ్ళిపోతారు ట్రాఫిక్ బట్టి. సో అదే ఆలోచిస్తున్నారు, కారు ఎక్కువ యూజ్ చేసేస్తున్నాను నేను కూడా, కొంచెం సైక్లింగ్ అది చేయాలి అని. చూద్దాం. చెప్పేంటంటున్నావు? డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలిరా. డ్రైవింగ్ లైసెన్స్ వస్తే అంటే నేనంటే సింగిల్ గా వెళ్ళిపోతాను. షాపింగ్ అని కాదు బుజ్జి, అంటే ఎక్స్ట్రీమ్ కేసులో నేను డ్రైవింగ్ చేయలేని సిచ్యువేషన్ లో ఉన్నా అనుకో, నేను అందుకే నేర్చుకుందాం అనుకున్నాను అంతే తప్ప సోలోగా సింగిల్ గా వెళ్ళిపోదాం అని. అడ్వాంటేజెస్ నీ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చింటే నేను సోలోగా షాపింగ్కి వెళ్ళిపోదు కదా, నన్ను వదిలేసి అంట. టాపిక్ అక్కడ స్టార్ట్ అయింది. నేను ఎందుకు వెళ్ళిపోతాను అలాగా? అలా కాదురా, వెళ్ళాల్సి వస్తుంది. పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు వర్క్ చేసుకోవాలి. వెళ్ళాల్సి వస్తే వెళ్తావు కదా. వెళ్ళాల్సి వస్తే అంటే మ్యాండేటరీ అయితే, లేకపోతే వెళ్ళను. ఇప్పటికైనా వెళ్ళొచ్చు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ ఉంటాయి కాబట్టి మనకి. బట్ నాకు అలా ఇష్టం ఉండదు. 600 meters at the roundabout, take the third exit and stay on Lucasberger Strasse. నీకు అలా ఇష్టమా? నేను సోలోకి వెళ్ళిపోవడం ఇష్టమా నీకు? వెళ్ళిపోవడం అని కాదు కానీ అలా ఇండిపెండెంట్ గా నువ్వు షాపింగ్ చేసుకోండి. ఎన్నిసార్లు చేసుకోలేదండి. అదే జర్మనీ వచ్చిన ఫస్ట్ లో కదా 2017లో, అసలు నాకు ఆ రూమ్ లో అక్కడ వాతావరణం అంతా అడ్జస్ట్ అవడానికే చాలా టైం పట్టింది. చాలా అంటే చాలా లిటరల్లీ అపార్ట్మెంట్ లో ఫస్ట్ టైం. నువ్వు ఫస్ట్ టైం జర్మనీ రావడం అదే, అవుట్ ఆఫ్ ఇండియా రావడం కూడా అదే. అది వింటర్ టైం ఫ్యామిలీని వదిలి కూడా అదే ఫస్ట్ టైం. సో అన్ని అలా అమ్మో అసలు భయంకరం. ఆటోమేటిక్ లైట్స్ ఆఫ్ ఆన్, లిఫ్ట్ దారుగా ఉండేది, లైట్స్ ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతాయి కదా. సెన్సార్ లైట్స్ ఫస్ట్ టైం నువ్వు ఎప్పుడు చూసుండో? చూసంటే ఎక్స్పీరియన్స్ లేదు. అప్పట్లో
చూసిందంటే హారర్ ఇండియాలో రేర్ కదా ఇక్కడ ఎవరో కానీ హారర్ మూవీలో చూసాను లో ఇంకా అది మైండ్ లో ఉండిపోయి మనం వెళ్ళి లిఫ్ట్ దగ్గర నుంచోగానే చుట్టూ డార్క్ అయిపోయింది. డోర్ ఓపెన్ అవ్వగానే నా ఎక్స్పెక్టేషన్ ఎంటీ అన్నమాట. పొరపాటు నా ఫ్లోర్ లో ఎవరైనా ఎక్కి దిగాలంటే ఇలా డోర్ ఓపెన్ అయ్యి ఒక మనిషిని చూడంగానే అరిచేసేదాన్ని. నేను ఉన్నంత కాలం ఎవరో ఒకరు భయపెట్టేసేదాన్ని. ఫ్లోర్ లో డోర్స్ ఉండేవన్నమాట సపరేషన్ లాగా మొత్తం కారిడార్ లో మధ్యలో. అవి ఎందుకు పెట్టారో నాకు కూడా తెలియదు. సౌండ్ కి అసలు ఇలా డోర్ తీసేటప్పటికి అటు నుంచి ఎవరైనా డోర్ దగ్గర ఉన్నా వాళ్ళు వస్తున్నా సైలెంట్ గా నాయిస్ ఐసోలేషన్ కి వాట్ ఎవర్ ది రీజన్ ఇలా డోర్ తీసే టైంకి ఎవరైనా ఉన్నా గట్టిగా అరిచేసేదాన్ని. అసలు ఎంత మందిని భయపెట్టేసాను, నేను భయపడేదాన్ని, భయపెట్టేసేదాన్ని. మళ్ళీ ఇంటికి వచ్చాక బుజ్జి హారర్ మూవీస్ చూద్దామా, ఇవి మాత్రం అస్సలు తగ్గేదాన్ని కాదు. ఎంత భయపడుతున్నా హారర్ మూవీస్ అంటే అలాగే చూసేస్తాను అనమాట. అదొక కళ్ళు మూసుకొని తను ఇలాగ ఇచ్చేస్తా ఉంటాను. మమ్మీ తిట్టేదన్నమాట ప్రెగ్నెన్సీ టైమ్స్ లో. అస్సలు 2 ప్రెగ్నెన్సీలో కూడా ఫస్ట్ మా మమ్మీ నాకు ఏదైనా చెప్పిందంటే హారర్ మూవీస్ చూడుకు, పిల్లలు పిరుకోళ్ళు అయిపోతారు, అసలు చూడొద్దు, అది మంచిది కాదు, అది ఇది అని. సో అన్నాళ్ళు కొంచెం స్కిప్ చేసేదాన్ని. బట్ మా మమ్మీ ఎప్పుడు చెప్తూనే ఉండదు అనమాట కంటిన్యూస్గా చూడొద్దు అని. సో అలా చాలా భయాలతో అసలు చాలా రోజులు బయటకు వచ్చేదాన్ని కాదు. సో తను మా కింద మౌనిక అని తను ఉండేదన్నమాట. సో తను సెల్ఫ్గా వెళ్ళేది. ఏంటి ఇక్కడ తను సెల్ఫ్గా వెళ్ళిపోతుంది అది ఇది అని మనం చాలా మైండ్ అసలు ఎక్కడో ఉండేదన్నమాట. అంటే నేను ఇండియాలో కూడా సెల్ఫీగా ఎక్కడికి వెళ్ళను. నాకు చాక్లెట్ కొనుక్కోవడానికి వెళ్ళాలన్నా మా ఇంటి దగ్గర మా డాడీ ఎవరో ఒకరు రావాలన్నమాట. అలా అసలు టీసీఎస్ జాబ్కి ఎలా వెళ్ళినా అంత దూరం నాకు కూడా తెలియదు. అక్కడ కూడా ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా ఫ్రెండ్స్తోనే ఉండేదాన్ని కానీ బట్ స్టిల్ అసలు నాకు సోలోగా ఇష్టం ఉండదు ఎక్కడికి, చాలా తక్కువ. అలాగా ఇంకా స్లోగా ఇంకా ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ అయ్యి ఇంకా సమ్మర్ వస్తున్నప్పుడు కొంచెం ఇంకా ఎక్స్ప్లోర్ అవ్వాలి. నాకు డెంటల్ ట్రీట్మెంట్స్ అవి ఉండేవి. అప్పుడు ఇంకా మ్యాండేటరీ తప్పేది కాదు, శివాకి కుదిరేది కాదు అసలు. అంటే ఇలా హోమ్ ఆఫీసుల కాన్సెప్ట్ అసలు ఉండదు శివాకి. సో నేనే వెళ్ళి ఫస్ట్ చూపించాడు అనమాట ఎలా ఏంటి అని. ఇంకా అప్పుడు స్లోగా పాస్ తీసుకొని ఇంకా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి ఇంకా ఇయర్ ఫోన్స్ నాకు ఎవ్వరూ లేరంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం, సాంగ్స్ వినడం, మంచిగా వెళ్ళొచ్చేయడం. ఎక్కడికక్కడ జనాలు ఉంటారు కాబట్టి. సో మిస్ అయ్యే స్కోప్ లేదు, ఒకటే వే కాబట్టి. ఇంకా అవుట్ ఆఫ్ ది వే వెళ్ళేదాన్ని కాదు. ఇంక తర్వాత అంతా తనతో తిరగడం అలా. నాకు ఎక్కడికైనా సింగిల్గా వెళ్ళడం భయం అని కాదు కానీ నాకు అస్సలు ఇష్టం ఉండదు. నాకు ఎక్కడికి వెళ్ళాలన్నా ఒక తోడు ఉండాలన్నమాట. అలాంటి తోడు మా ఆయన. రేపు కార్ డ్రైవింగ్ నేర్చుకున్నందుకు మాత్రం నేను సోలోగా వెళ్ళిపోను ఎక్కడికి, ఓకేనా? భయపడతాను సరేనా? అంత ఇండిపెండెంట్ అయిపోను నేను, నాకు ఇష్టం లేదు. ఈ స్నేల్ మెథడ్ అంటే ఇదే అనుకుంటా. సీట్స్ అన్ని ఎలా కట్టారు చూడు, ఈజీగా ఉంటుందని. నిన్న వర్షానికి అనుకుంటా మొత్తం పాడైపోయాయి. చూడండి బ్లాగ్. ఓకే, హలో డాడీ. ఏం మాట్లాడలేను అసలు. వ్యూ నా 3x కెమెరా పోయింది, మొత్తం బ్లర్ అయిపోతుంది. In 150 meters, at Halsmark, take the first exit onto Halsmarkstrasse. ఈవెంట్ అండ్ ఇదే మన షాపింగ్ మాల్, సోలో షాపింగ్. ఇందులోకి వెళ్తాం మనం. పొద్దున్నే ఖాళీగా ఉంటాయి షాప్స్ అన్నీ. సో మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఎంట్రీ అటు. అండ్ లాస్ట్ టైం ఆషీ ఫ్రాక్స్ అన్నీ కూడా ఇక్కడే షాప్ చేశాను, టికీ మ్యాక్స్. ఐ థింక్ మనం ఇటు ఎంటర్ అయిపోవచ్చు అనుకుంటా. వెళ్ళి చూద్దాం. ఎస్, ఫస్ట్ ఎక్కడికి వచ్చాం? ఏమీ ఓపెన్ లేవు ఇంకా చాలా వరకు. ఆల్రెడీ ఉంది. మనం బ్రేక్ఫాస్ట్ ఏం తినలేదు, డాయిచ్మెన్ సేల్ ఏం తినలేదు అనమాట. పొద్దున్నే హరీ అయిపోయింది, సో ఏం తినకుండా వచ్చి. ఆల్రెడీ ఇక్కడే ఉంది కాబట్టి అలా తీసుకోవచ్చు. మెరా మోడల్లో కూడా సేల్ ఉంది, చూద్దాం.
ఫస్ట్ అయితే అసలు ఏం షాప్ ఓపెన్ ఉందో దాన్ని చూసుకొని వెళ్దాం. నేనైతే యాక్షన్కి వచ్చాను. యాక్షన్ అండ్ టీకే మ్యాక్స్ రెండు చూద్దామని వచ్చా. హెచ్ఎన్ఎం ఉంది, బాగానే ఉన్నాయి షాప్స్ అయితే. నాతో పాటు మీకు కూడా షాపింగ్. ఎస్, ఇక్కడే ఉంది యాక్షన్. ఇది ఒక్కటి ఓపెన్ అయి ఉంటే చాలు. యా, ఓపెన్లోనే ఉంది. కస్టమర్ అనుకున్నాం కానీ ఇంకా ఉన్నారు. ఈ రోజంతా మాట్లాడుతూ షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం అవి గోస్. షాప్లో ఎంతవరకు కుదురుతుందో తెలీదు, చూద్దాం. తీసుకుందాం. ప్లాన్స్ ఏవో ఉన్నాయి. బాగుంది ఆర్టిఫిషియల్ ప్లాంట్, కానీ ఎక్కడ పెడతాం ఇది? మన ఇంట్లో అన్నీ ఉన్నాయి ఒరిజినల్ ప్లాంట్స్. ఏమైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మీకు షేర్ చేస్తాను. ఏమైనా ఫోన్ కేసెస్, ఫోన్కి పైన గ్లాసెస్ ఇలాంటివి తీసుకోవాలి అండ్ కొత్తగా వచ్చారు, మీకు మంచి ప్రైజెస్లో కావాలి అంటే యాక్షన్లో చెక్ చేయండి. కొంచెం అఫోర్డబుల్గానే ఉంటాయి ఇక్కడ. నేనైతే ఇవి ఎప్పుడు ట్రై చేయలేదు కానీ ఇక్కడైతే కనిపించాయి, కొంచెం రీజనబుల్ ప్రైజెస్ అనిపించాయి. ఈవెన్ ఛార్జింగ్ కేబుల్స్ కానీ ఇలా ఏమన్నా ఫ్యాన్సీగా కావాలన్నా మీకు మంచిగా ట్రై చేయొచ్చు అనమాట. యూజ్ ఉన్న వాళ్ళకి బాగుంటాయి. అంటే చిన్న చిన్న ఐటమ్స్ చాలా అఫోర్డబుల్ ప్రైజెస్కి వస్తాయి అన్నమాట ఇక్కడ. అండ్ ఇలాంటి ఏమన్నా బాక్సెస్, స్టోరేజ్ బాక్సెస్ అవి చాలా బాగుంటాయి. యాక్చువల్గా నాకు చాలా నీడ్ ఉంది స్టోరేజ్ బాక్సెస్, కానీ చూడాలి. అంటే కింద ఎంత సైజ్ పడతాయి, ఎందులో పెడతాం అన్నది చూసి తీసుకోవాలన్నమాట. అండ్ ఈ చైర్ ఒకటి నీడ్ ఉంది, మేబీ తీసుకుంటానేమో. అండ్ ఈ బాక్సెస్ అవి చాలా ఉన్నాయి. పిల్లలకి ఇలా పౌచెస్ కానీ ఇవన్నీ మంచి డీల్స్లో ఉంటాయి అన్నమాట. అంటే లైక్ ఈ ప్రైజెస్కి వస్తాయి. పెన్స్ కానీ వాట్ ఎవర్. ఇది చూడండి, ఆర్గనైజింగ్ బాక్స్ అంటే భలే ఉంది. ఇలా అన్నీ వేసుకోవచ్చు. ఈవెన్ ఇయర్ రింగ్స్ కానీ వాట్ ఎవర్ అన్నీ వేసుకోవచ్చు అనమాట. బాగుంది ఇది. టైప్ ఆఫ్ కంటైనర్స్ కానీ ప్లాస్టిక్వి అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఫ్రిడ్జ్లో ఆర్గనైజర్స్ కానీ ఈ టైప్. అండ్ ఇలా సెట్ కింద ఇది బాగుంది యాక్చువల్గా. ప్లేట్ ఇవి బాగున్నాయి పిల్లలకి ఏమన్నా పెట్టడానికి, చిన్న చిన్న స్నాక్ లాగా. అండ్ బాటిల్స్ కానీ బాక్సెస్ అండ్ ఇలాంటి వాటిలో మనం స్టోర్ చేసుకోవచ్చు. లైక్ ఏదైనా టొమాటోస్ హాఫ్ కట్ చేసి ఉంటాయి కదా, సో అలా స్టోర్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. ఎవరో ఏదో పగిలి కొట్టేశారు. అండ్ ఇవి లంచ్ బాక్సెస్ ప్లాస్టిక్వి. అండ్ ఇక్కడ ఇవి కూడా ఉంటాయి అన్నమాట. కంప్లీట్గా మనం ఏమైనా చిన్న పార్టీస్ ఏమైనా ఆర్గనైజ్ చేయాలంటే ఇలా మొత్తం అన్నీ ఉంటాయి. చూడండి, చిన్నపిల్లలకి భలే ఉన్నాయి. అండ్ ఇదేదో ఉంది, చూద్దాం. ఇలాంటివి కవర్స్ కానీ ఇవన్నీ కూడా చాలా మంచి ప్రైసెస్కి వస్తాయి అన్నమాట. ఇక్కడ బయో ఇలా డస్ట్బిన్ కవర్స్ కానీ ఫైల్స్, పిల్లలకి స్కూలింగ్కి రిలేటెడ్ కానీ ఇవన్నీ మంచి ప్రైజెస్కే వస్తాయి అన్నమాట ఇక్కడ బుక్స్ అవి. అండ్ నేనైతే ట్రే కోసం చూస్తున్నాను, దీనికి హ్యాండిల్ లేదు. ఎక్కడైనా ఉందేమో చూడాలి. అండ్ హియర్ కమ్స్ మై ఫేవరెట్ పార్ట్. నాకు మరి ఇంత కలర్ఫుల్ ఉంటే అంత ఇష్టం ఉండదు. చూద్దాం ఇంకేమున్నాయో. హ్యాండిల్స్ లేని కప్పులు, ప్లేట్స్ ఏవో భలే ఉన్నాయి కానీ కొంచెం హెవీ ఉన్నాయి, బరువుగా ఉన్నాయి. ఇంకేమన్నా కొత్త వచ్చాయని చూద్దాం. ఇంకేమున్నాయి? ఈ కప్పు చూసారా, ఇలా కూడా వస్తున్నాయి ఆఖరికి. ఏం లేదు, సెరమిక్ అయితే పెద్దగా
ఈ బాగున్నాయి జార్స్, గ్లాస్ ఫ్యాన్సీగా ఉన్నాయి, ఫ్యాన్సీ. మీరు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో, షో పీసెస్కి అనమాట. తెలుసా ఈ షాప్లో ఫుల్ ఏసీ ఉంది. ఇప్పుడు మనం ఎంత టైం కావాలంటే అంత టైం స్పెండ్ చేయొచ్చు ఏసీ. నాకు ఏసీ గాలి రాగానే ఒక్కసారిగా ఇండియా వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. సమ్మర్స్లో మనం ఫుల్ ఏసీ వేసుకుంటాం కదా, సో అదంతా గుర్తొచ్చింది నాకు. వేసెస్ కూడా పెద్దగా ఏం లేవు, నేను ఏమన్నా వేసెస్ ఉంటాయేమో అనుకున్నాను. ఎక్కువ కలెక్షన్ అయితే ఏం లేవు. ఇక్కడ ఏదో ఇంట్రెస్టింగ్ ఉన్నాయి, చూద్దాం. ఇవి ఈ టైప్లో వేసెస్ అనమాట. సో ఇలా వస్తాయంట బుజ్జి బుజ్జి వేసెస్. మినీ వాసన్ 2.89కి ఇవి 3 వస్తున్నాయి అనమాట. చిన్న చిన్నవి కాకపోతే బాగున్నాయి, క్యూట్గా. బట్ అంత చిన్నవి ఎక్కడ పెడతాం, మినేచర్లా ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి. స్పూన్స్ అవి ఇండియా నుంచి అస్సలు తెప్పించుకోవద్దు. ఇక్కడ చూసారా 6 కలిపి €1 అంతే, 100 రూపీస్, 100 110. ఇక్కడ ఉంటాయని నాకు తెలియక అప్పుడు ఇండియా నుంచి తెప్పించుకున్నాను నేను. ఇంత తక్కువగా ఉంటాయని తెలీదు. ఈ పెద్ద పెద్దవి కూడా అంతే, బాగున్నాయి క్వాలిటీ అయితే. అప్పట్లో ఇవేం తెలియక ఇండియా నుంచి తెప్పించుకున్న తర్వాత యాక్షన్లో చూసినప్పుడు షాక్ అయ్యాను అనమాట. ఇక్కడ కూడా ఉన్నాయి, భలే ఉన్నాయి ఇవి. ఇందులో గోల్డ్ కూడా ఉన్నాయి. ఫ్యాన్సీ ఐటమ్స్. లవ్ సింబల్ అంట, లవ్ సింబల్. ఇవన్నీ దేనికి వాడతారు కానీ బాగుంది, వెరైటీగా. ఇది ప్రైస్ ఎంత తెలుసా, €1.6. తీసుకున్నావా? బాగుంది, కానీ చాలా ఉన్నాయి ఇంట్లో స్పూన్స్. ఈ బౌల్ బాగుంది యాక్చువల్గా. వావ్, చాలా డబల్గా ఉందన్నమాట, అంటే హాలో ఉంది లోపల, బట్ స్టిల్ చాలా బాగుంది. చపాతీ విండలు కలుపుకోవడానికి వాటికి చాలా బాగుంటుంది. ఏంటిది, €7. గ్లాస్ది. ఎవరికైనా తెలియకపోతే ఇక్కడ మనకి ఇలా హ్యాండిల్స్ కూడా దొరుకుతాయి. సో జస్ట్ గివ్ ఇట్ ఏ ట్రై. చాలా రకాలు ఉంటాయి అన్నమాట. సో ఇలా మనకి చాలా ఫర్నిచర్కి నాబ్స్ అవి ఈజీగా దొరికిస్తాయి. హ్యాండిల్స్ కూడా ఉంటాయి కొన్ని. బెస్ట్ ప్రైసెస్లో కావాలంటే ఇక్కడ ట్రై చేయండి. ఇలాంటి ఆర్గనైజర్స్ కానీ బాగున్నాయి. ఇవి చూడండి, డిబ్బీలు భలే ఉన్నాయి. డిబ్బీలు. ఇది బాగుంది, యూనికార్న్. మాది అది నిండిపోయాక ఇది తీసుకోవాలి. బేసిక్గా డబ్బులే డ్రా చేయము, అలాంటిది డిబ్బీలు మెయింటైన్ చేస్తున్నాను నేను. బాగుంది. మా ఇంట్లో ఉన్న ఒక హౌస్ది ఇక్కడే తీసుకున్నాను అనమాట, యాక్షన్. అండ్ యా, నేను ఈ ప్లేస్కి రావాలనుకున్నా. లైక్ ఐ నీడ్ కార్పెట్, బట్ రౌండ్ కార్పెట్. అండ్ కుషన్ కవర్స్ కూడా బాగున్నాయి. లాస్ట్ టైం తీసుకెళ్ళాను, ఇందులో పీచ్ కలర్ తీసుకెళ్ళాను లాస్ట్ టైం. ఇప్పుడు ఎల్లో వచ్చింది, ఎల్లో. మేబీ ఆ పీచ్ దానికి ఇవి సెట్ అవుతాయేమో సోఫా మీదకి, కానీ ఒకటే ఉంది. ఏందో ఒక్కొక్కటే ఉన్నాయి. ఇదిగో నేను తీసుకున్నవి ఇక్కడ ఉన్నాయి, లాస్ట్ టైం తీసుకున్నాను కదా అవి. ఆరెంజ్వి ఒకటే ఉన్నాయి, బట్ ఇవేమో ఉన్నాయి, చూద్దాం. ఇలాంటి ఫర్నిచర్స్ కానీ ఏమన్నా చాలా మంచి డీసెంట్ ప్రైస్కి వస్తాయి ఇక్కడ. సో ఇక్కడ చూసారంటే ఇదిగోండి, ఇలాంటి స్టాండ్స్ కానీ లేకపోతే ఇలాంటి టేబుల్స్ కానీ చాలా అఫోర్డబుల్ ప్రైసెస్లో వస్తాయన్నమాట. సో యూ కెన్ ట్రై. ఇవ్వండి ఇలా ఫ్లోటింగ్ షెల్ఫ్స్ కానీ ఏమన్నా, అంటే ప్రైస్ బట్టి క్వాలిటీ ఉంటుంది, బట్ ఓకే, ఆ ప్రైస్కి బాగానే వస్తుంది క్వాలిటీ అయితే. సో అదిగోండి అలాంటి ఫ్రేగ్రెన్సెస్ అనమాట ఇంట్లోకి. లాస్ట్ టైం ఇక్కడే తీసుకున్నాను నేను, అవి అయిపోయాక మళ్ళీ తీసుకుంటా వచ్చి. ఇవైతే చాలా బాగున్నాయి. ఎసెన్సెస్ ఉన్నాయి, శాండిల్వుడ్ అంట. కానీ ఇవి మన ఇండియాలో తెచ్చుకున్నంత స్మెల్ రావు నాకు అనిపిస్తుంది. అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అండ్ అంత మంచి స్మెల్ వస్తుందని నాకు అనిపించదు. నేను యూజ్ చేశాను అంతకుముందు, అందుకే అంత క్లియర్గా చెప్తున్నాను అనమాట. వాడతాను కదా డిఫ్యూజర్స్ పెట్టుకోవడానికి, సో అలాంటివి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి €2 అంట.
ఈవెన్ ఇండియాలో కూడా సేమ్ ప్రైసే ఉంది. సో ఇక్కడ అవి కూడా ఉన్నాయి, యూ కెన్ ట్రై. యా ఇలాంటివే కావాలి నాకు. ఇవి ఇవి 3 సెట్ 12 euros అంట. కానీ ఊడిపోయింది, విరిగిపోయింది, ఒకటే ఉంది కానీ వెరీ బ్యాడ్. అండ్ లాస్ట్ టైం నేను తీసుకున్నాను కదా, ఒకటి 2 euros అనమాట ఇలాంటివి. ఇక్కడే తీసుకున్నాం అవి కూడా. ఇలాంటి ఫ్యాబ్రిక్ ఇలా ఫైబర్ క్లాత్స్ కూడా క్లీనింగ్కి అండ్ క్లీనింగ్ రిలేటెడ్ స్టఫ్, ఈ టిష్యూస్, గ్లౌజెస్, ఎవ్రీథింగ్ ఉంటాయన్నమాట ఇక్కడ. సో ఇక్కడే బెస్ట్ ప్రైసెస్ అని నాకు అనిపిస్తుంది. ఇంకా బెస్ట్ ప్రైసెస్కి ఎక్కడైనా దొరికితే కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇక్కడ వీటి రిలేటెడ్ కూడా మా హస్బెండ్ వస్తే ఇక్కడ ఏవో ఒకటి తీసుకుంటూనే ఉంటారు, చిన్న చిన్నవి ఎలక్ట్రికల్ రిలేటెడ్ కానీ, సో ఇలా సిలికాన్స్ కానీ ఇవి కూడా ఉంటాయి. ఇక్కడ అయితే ఇలాంటివి ఏం ట్రై చేయలేదు, బట్ టూల్స్ లాంటివి అయితే చిన్న చిన్నవి అన్న తీసుకుంటారు. అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఇదిగోండి మనం పెయింట్స్ వేసుకోవడానికి వాటికి కావాల్సినవి, టేప్స్, గ్లౌజెస్, మొత్తం A to Z అన్నీ ఉంటాయి. అండ్ ఇందులో వుడ్వి ప్యానెల్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. సో ఇలా వస్తాయంట, ఇవి కూడా వస్తున్నాయి. ఇది మొత్తం 15 euros అంట. కిడ్ స్టఫ్ కూడా ఉన్నాయి ఇక్కడ, పెన్సిల్స్. మా వాళ్ళకి ఇంకా ఇంత అవసరం లేదు కానీ క్యూట్గా ఉంది డైనోసార్ బ్యాగ్, పెన్సిల్ స్టాండ్. అండ్ ఇవన్నీ పిల్లల హ్యాట్స్, వ్యాలెట్స్, ఇలాంటివన్నీ చిన్న చిన్న క్యూట్ స్టఫ్. భలే ఉన్నాయి. కంప్లీట్ సెక్షన్ అంతా టవల్స్, బ్యాగ్స్, మొత్తం అన్నీ అన్నమాట. టేబుల్ కవర్స్ కానీ ఇలా. నేను లాస్ట్ టైం చూసాను కానీ చాలా పెద్ద పెద్ద ఉన్నాయి, బాగున్నాయి యాక్చువల్గా, మంచి కాటన్ స్టైల్. బట్ ఇవి టూ బిగ్ అనమాట, మా దానికి చాలా పెద్దవి. ఇవి చిన్నగా అన్నీ ఉంటే ట్రై చేయొచ్చు. ఇది కూడా పెద్దదే, 140 by 250. ఇది కూడా పెద్దదే. సో ఇవన్నీ కొంచెం ప్లాస్టిక్ టైప్ అనమాట. అండ్ షీట్స్ అవి అయితే ఇక్కడ ఉంటాయి, మనం డైనింగ్ టేబుల్ మీద వేసుకునేవి. పాట్స్ అవి కూడా ఉంటాయి. నేను యాక్చువల్గా అయితే ఈ పాట్స్ కోసమే వచ్చాను, కానీ ఎక్కువ కలెక్షన్ ఏం లేవు పాట్స్. బిగ్ పాట్స్ కోసం వచ్చాను అనమాట. దిస్ ఈజ్ ఆల్సో ఫైన్. పాట్స్ తీసుకున్నా, ఇదొకటి హెవీగా బాగుంది, అండ్ ఇదొకటి కిందనే వాటర్ది కూడా వచ్చింది అనమాట. సో ఈ 2 పాట్సే ఉన్నాయి, అసలు ఎక్కువ ఏమీ లేవు. పాట్స్ తీసుకుందామని వచ్చాను కానీ. అండ్ ఇవన్నీ గార్డెన్ రిలేటెడ్ టూల్స్ అనమాట. మొత్తం లైట్స్, సోలార్ లైట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇది చూడండి, మొత్తం ఇలా సెట్ వచ్చింది కలర్స్. ఇవన్నీ ప్లాస్టిక్ వేసేసాను. రిలేటెడ్ కూడా చాలా తక్కువ ఉన్నాయి అనిపించింది నాకు. అండ్ ఐస్ క్రీమ్ వచ్చాయి కొత్తవి, బట్ ఇవి ప్లాస్టిక్. ఇలాంటివి కూడా ఉంటాయి, కార్పెట్స్, మొత్తం అన్నీ. ఇది హెల్మెట్ భలే ఉంది హషీకి, కానీ అంత సేఫ్టీగా లేదు, ఎక్కువ ప్రొటెక్షన్ లేదు, లోపల హార్డ్గా ఉంది. టోస్ అండ్ హ్యాంగర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి, క్లిప్స్. చేపలు ఉన్నాయి, చేపలు. అండ్ ఇవన్నీ చిన్ని మ్యాట్స్. అండ్ ఇవన్నీ గార్డెన్ రిలేటెడ్ స్టూల్స్. ఇవన్నీ కూడా చాలా మంచి ప్రైజెస్కే వస్తాయి ఇక్కడైతే, కొంచెం హెవీగా బాగానే ఉంటాయి. అండ్ ఇవన్నీ క్యాట్స్ అండ్ డాగ్ స్టఫ్.
దీన్ని పార్ట్ 2 కంటిన్యూషన్ నేను ఏం పర్చేస్ చేశాను, మా హస్బెండ్ నాది కాన్వర్జేషన్ ఇదంతా పార్ట్ 2లో చూపిస్తాను. ఎందుకంటే ఇది ఆల్రెడీ చాలా లెంతీ వీడియో అయిపోయింది. అండ్ ఇలా డిఫరెంట్గా ట్రై చేశాను అనమాట నా సోలో డేట్లో. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ సీ ఆల్ ఇన్ ద పార్ట్ 2 వీడియో. And until then, thanks for watching. Bye bye. Take care.